ఆయన గౌరవం ఉంటుంది ఎందుకంటే చాలా రెస్పెక్ట్ అండి. సినిమా తీయడం చాలా కష్టం. యాక్చువల్గా మేము ఒక ఈ జంక్షన్ అని ఒక ఈటీవీ ప్లస్లో ఒక షో చేశాము. అండ్ ఒక చిన్న స్కిట్ రాయాలంటే ఎంత స్క్రిప్ట్ కోసం ఎంత తపన పడతామో మాకు కష్టం తెలుసు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయాలంటే కూడా ఎంత కష్టం అవుతుందో మాకు తెలుసు. అండ్ వీ రెస్పెక్ట్ ద మూవీ. సో అందుకని మేము లైక్ వీ నెవర్ డిగ్రేడ్ ద వాల్యూ ఆఫ్ మూవీ. బట్ ఈ మేము అతని మీద ఎప్పుడు ఖండించట్లేదండి. లైక్ తను చేసిన ప్రవర్తన ఇస్ లైక్ కండెన్స్ లైక్ ఏముంటుంది అందరినీ కలిపి కంబైన్ కంటాం అనేది మీకు చెప్పండి. అది కరెక్ట్. ఐ అగ్రీ విత్ దట్ బ్రదర్. సరే కాకపోతే అందరినీ టుగెదర్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి. ఆల్ ద టుగెదర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రాబ్లం వచ్చింది మనకి రంగస్థలం అనే సినిమాతో. ఆయనకు ఏదో ఒక 2 minutes ముందర వచ్చేసి మాట్లాడాడు. ఆ టికెట్ లేదు అన్న కారణంగా ఇప్పుడు ఈ గొడవ అందరికి కారణం అదొక్కటే రీజన్. రంగస్థలం ట్రోల్స్ సినిమా సినిమా చూడకుండా అవునవును పిట్టల్లో కొడితే వస్తుంది. చాలా మంది ఫేమ్ కోసం ఇలా సినిమా చూడకుండా చెప్తున్నారు. అలాంటి వాళ్ళని సెంటెన్స్ అండి ఒకటి ఉంటుంది, ఒక న్యాయం ఒకటి అంటూ ఉంటుంది. ఆయన అడగండి ఏ విధంగా అడగాలి? మీరు చూడకుండా చేస్తున్నారు రివ్యూస్ కి రాకండి అని గల్లా పట్టుకుని కొట్టే విధంగా పోకూడదండి. మీడియా అంటే అందరి రెస్పెక్ట్ ఉంది పబ్లిక్లో, వేర్ కామన్ మ్యాన్. అలాంటప్పుడు ఏమనాలి? నువ్వు సినిమా చూడకుండా వచ్చావు, సినిమా టికెట్ చూపిస్తా అది అదేదో ఉంటుంది ఒక రీజన్ ఒక లెవెల్లో వెళ్ళడానికి. ఆయన గల్లా పట్టేసుకొని అడిగితే తప్పండి. ఇంకోటి ప్రతి ఒక్కడు వచ్చి రివ్యూ చెప్తున్నాడంటే అది తప్పు కదండి. ఎవరైనా జెన్యున్గా సినిమా మేము ఏదో టైంపాస్ చూడట్లేదు, ఏదో మార్నింగ్ 7కి లేచి స్నానం చేసి వచ్చి సినిమా ఉన్నే చూడట్లేదు. సినిమా అంటే ఒక ఇష్టం ప్రేమ అనేది ఉంది కాబట్టి సినిమా చూస్తున్నాం. మాకు సినిమాలో వచ్చి ఛాన్స్ చేస్తాం. ఆ కష్టం ఎంతవరకు ఉంటుందో మాకు తెలుసు. ఆడిషన్స్కి వెళ్తాము, సెలెక్ట్ అవ్వము. 100 ఆడిషన్స్ పోతే ఒక ఆడిషన్ సెలెక్ట్ అవ్వడం కష్టం. సినిమా వల్ల బతుకుతున్న వాళ్ళం మేము కూడా ఒకరు అవ్వచ్చునేమో. అందుకని చెప్తున్నా సినిమా ఆయన అడగాల్సిన పద్ధతిలో అడిగింటే ఇంత గొడవ జరిగేది కాదు అని అభిప్రాయం. అదండి ఓవరాల్ గా సినిమా అయితే దొబ్బిందన్న. మన నెల టికెట్ దొబ్బింది సినిమా అయితే. జెన్యూన్ టాక్ అయితే దొబ్బింది. ఎందుకంటే పాజిటివ్ చెప్పుకోవాలంటే కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ఆమె హీరోయిన్ యాక్టింగ్ అని, మన మాస్ మహారాజా ఫుల్ ఎనర్జెటిక్ జోష్ అండ్ మాస్ యాక్టింగ్ అని అవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని సీన్స్ ఉన్నాయి. నేల టికెట్తో పెట్టుకుంటే నేల నాకు ఇచ్చేస్తానని డైలాగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ప్రతి ఆడియన్స్కి ఇట్లా మొహాలు చూస్తే నిద్ర మొహాల్లో ఉన్నారు. అప్పుడు అర్థమవుతుంది సినిమా పోయిందనేసి. రొటీన్ ఎప్పుడో 1980s స్టోరీ తీసుకొచ్చి ఇప్పుడు తీస్తే బాగుంటుంది కదా అనే విధంగా ఉంటుందండి సినిమా. బట్ నెల టికెట్ అంటే లైక్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ గా నాకు అనిపించింది అండి. బట్ మెసేజ్ ఓరియంటెడ్ చూసుకుంటే లైక్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద పేరెంట్స్. లైక్ అందరితో ఉంటేనే మనం బాగుంటాము, అందరిలో ఉన్నప్పుడే మనం బాగుంటాం. అంటే మన భారతదేశంలో గదులు ఇరుగ్గా ఉన్నా కానీ మన మనసు చాలా విశాలంగా ఉంటుంది. అందరితో ఉన్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటామని చెప్పి మానవత విలువలు పెంచే సినిమాలాగా నాకు అనిపించింది. లైక్ ద గ్రేట్నెస్ ఆఫ్ పేరెంట్స్ ని చాలా బాగా చూపించాలి కళ్యాణ్ కృష్ణ గారు. అండ్ దానికి తోడుగా లైక్ మాస్ మహారాజా రవితేజ అంటే లైక్ మనం మాస్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ ఆ మాస్ పర్ఫార్మెన్స్ కూడా వీళ్ళు కావాల్సిన ఫైట్స్ కానీ జగత్ బాబు గారికి వీళ్ళకి మంచి ఇద్దరు వచ్చేది కానీ. బట్ క్లైమాక్స్ వాళ్ళిద్దరు కలవడం అనేది కొంచెం అక్కడ డిఫరెంట్గా అనిపించింది. కామెడీ అంటే లైక్ మన ప్రియదర్శి గారు, ఆలీ అండ్ బ్రహ్మానందం గారు. యాక్చువల్గా బ్రహ్మానందం గారు ఒక జస్ట్ డైలాగ్స్ తక్కువ ఉన్నవి. లైక్ 100 ఇండస్ట్రీ అతనికి ఎక్కువ ఉన్నది. బట్ ప్రియదర్శి యాజ్ ఏ లాయర్ గా హీ జస్టిఫైడ్ ఆ రోల్. బట్ ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.